ఉత్సాహము పద్య లక్షణాలు చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు ఇది జాతి పద్యానికి చెందినటువంటి పద్యం. ఓకేనా? జాతి పద్యానికి చెందినటువంటిది. మరి ఇందులో ప్రతి పాదానికి 15 నుండి 22 అక్షరాలు అయితే ఉండడం జరుగుతుంది. 4 పాదములు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. అలాగే ప్రతి పాదమునందు, ఓకేనా, ప్రతి పాదమునందు 5వ గణం యొక్క మొదటి అక్షరానికి యతిస్థానం అనేది చెందుతుంది. ప్రతి పాదం నందు 5వ గణం యొక్క మొదటి అక్షరం యతిస్థానం చెందుతుంది. ప్రతి పాదం నందు 7 సూర్యగణాలు, ఒక గురువు ఉంటుంది. ఓకేనా? 7 సూర్యగణాలు ఉంటాయి. ఒక గురువు అనేది ఉంటుంది. ఒకే గురువు ఉంటుంది. ఒకే గురువు మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ ఒక పద్యం చూసుకుందాం మనం. గజము ధరలి దాని కొరలి కంపముంది పారగా అన్నప్పుడు ఇక్కడ గాకి మరియు కంకి యతిస్థానం అనేది కుదిరింది. అలాగే గజము, భజన, నిజము, భుజత అనే దానికి ప్రాస కుదిరింది. 5వ గణం మొదటి అక్షరానికి ఇక్కడ యతిస్థానం కుదిరింది చూడండి. గా, కం, అలాగే భ, భ. 5వ గణంలో మొదటి అక్షరం చూసుకోండి. ఇది జాతి పద్యం, ఎగ్జామ్లో అడగవచ్చు.